శ్మశానాలలో కాముని భూతం అనే మాట ఇంకా ఉంటుంది. కాముని భూతము అది ఏం చేస్తుంది అంటే తెల్ల చీరకొని నిప్పులు ఇట్లా పోసుకుంటూ తిరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి స్కెలిటన్ ఏ కలర్ లో ఉంది. ఒకవేళ ఈ స్కెలిటన్ కనుక కొన్ని రోజుల తర్వాత భూమిలో పాతి పెట్టిన తర్వాత బయటకు కనబడితే ఏ కలర్ లో కనబడుతుంది? బ్రౌనే కనబడుతుందా, వైట్ కనబడుతుంది? వైటే. దూరం నుంచి మనం చూసినప్పుడు, బాగా దూరం నుంచి చూసినప్పుడు కూడా బయటే కనబడుతుంది. అప్పుడు ఏమనుకుంటాం? మనం చీర కట్టుకున్నది కావచ్చు ఇది అనుకుంటాం. దయ్యం అనే భయపడే అవకాశం ఉంటుంది. సో ఇవి కొన్ని రోజులకు డికంపోజ్ అవుతున్నప్పుడు, డికంపోజ్ అంటే మట్టిలో కలిసిపోతున్నప్పుడు కొన్ని జంతువుల ఆహారంగా తీసుకోవడం కోసము లైక్ ఫాక్స్ తీసుకోవడానికి తవ్వినప్పుడు ఇందులో ఉండేటటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, మరి మనం ముందే చెప్తున్నాం ఫాస్ఫరస్ ఏం కూడా ఉంటది, ఆక్సిజన్ తో కలిస్తే ఫైర్ వస్తుంది, మంటలు వస్తాయి. సో ఆ మంటలు అనేవి మనకు శ్మశానంలో ఇట్లా కనబడతాయి తప్ప ఏ కాముని భూతాలు వచ్చి మీ నుంచి నిప్పులను కురిపించరు. మీకు మీదికి కనబడతాయి, మీదికి వస్తున్నట్టు కనబడతాయి. ఎందుకు అంటే మనకు గాలిలో గ్యాసెస్ అనేవి తిరుగుతూనే ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ ఫాస్ఫరస్ తోటి మిక్స్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమైతుంది? మంట